ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం 12 లగ్నాలు. 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి, చాలా ఈజీగా చేసుకునేవి. వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి, మీరు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతూ ఉంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు. ఎందుకంటే మనమేమిటి అంటే మన మనస్సు. కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. తులాలగ్నము, తులారాశి. తులాలగ్నం వారికి పర్టికులర్గా వాళ్ళకున్న తత్వం ఏంటంటే బ్యాలెన్సింగ్ తత్వం అంటారు, భోగలాలసులు అంటారు. క్రియేటివ్గా ఉండాలి, అందంగా ఉండాలి, అందంగా ఉంటారు కూడా సర్వసాధారణంగా. తులాలగ్నం న్యాచురల్ శుక్రుడు కదా, ఎవరికో లగ్నాధిపతి వెళ్ళి పాడైపోతే చెప్పలేం, కానీ కోటిలో ఒకరికి. బట్ న్యాచురల్గా వాళ్ళకు ఒక బ్యూటీనెస్ అనేటువంటిది ఉంటుంది. అండ్ బ్యాలెన్స్ సైన్ అంటారు దీన్ని, తులాలగ్నాన్ని. మీకు మీరే రాజు. మిమ్మల్ని మీరు కింగ్ మేకర్గా మార్చుకోవాలి అంటే, ధన అభివృద్ధి కలగాలి అంటే మీరు చేయవలసిన చిన్న ప్రక్రియ కలియుగంలో ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దాని నుంచి ఫస్ట్ బయటపడాలి అంటే మీరు చేయవలసింది కాళికాదేవి యొక్క ఉపాసన చేయండి. కాళికా అమ్మవారు లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు మీరు ధనం యాక్టివేషన్ అవ్వాలి అంటే కొన్ని ప్రక్రియలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. అందులో ప్రధానంగా గురువారము మరియు సోమవారం గుర్తుపెట్టుకోండి. గురు సోమవారాలు శనగలతో చేసిన పదార్థం పంచిపెట్టవచ్చు. సరే, అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురుగ్రహము మరియు కుజగ్రహము గుర్తుపెట్టుకోండి, ఆర్ చంద్రగ్రహము. గురు కుజ చంద్ర గ్రహాల దగ్గర లేనట్లయితే గురు చంద్ర గ్రహాల దగ్గర అయినా సరే మీరు దీపారాధన నేతితో చేయండి. చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటిని క్లీన్ చేసి గురుగ్రహ చంద్రగ్రహం దగ్గర దీపారాధన నేతితో పెట్టి, మీకు స్తోమత ఉన్న దాన్ని బట్టి మిశ్రీ పెడతారో, అరటిపండు పెడతారో, ఏదైనా సరే మీకు స్తోమత ఉన్న దాన్ని బట్టి చిన్న బెల్లం ముక్క పెట్టినా పర్లేదు, భక్తితో పెట్టండి. మీకు ఏమవుతుందంటే ధనం యాక్టివేషన్ అయ్యేటువంటి ప్రక్రియ ఇది. దశమాధిపతి, తృతీయాధిపతి ఇక్కడ యాక్టివేషన్ అవ్వాలి, అంటే సర్క్యులేషన్ కారకుడు యాక్టివేషన్ అవ్వాలి. ఇది చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ధనాభివృద్ధి జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎన్ని తెలివితేటలు ఉపయోగిస్తున్నా ఒక్కొక్కసారి ఏమిటి రావట్లేదు, నాకు ఫైనాన్స్ రావట్లేదు అనుకుంటూ ఉంటాం. అటువంటి వారికి ముఖ్యంగా ఈ తులా లగ్నం తెలియని వారు రాశి చేయొచ్చు అని చెప్పాను. మీరు బుధ మరియు శని గ్రహాలకు సంబంధించినటువంటి దినుసులు అంటే ఏమిటి, పెసలు ఉంటాయి. పెసలు గ్రీన్ కలర్ క్లాత్, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కాదండి, బాగా అర్థం చేసుకుని నల్ల నువ్వులే ఇవ్వాలనుకుంటారు, కాదు, తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్. ఎందుకంటే ఇక్కడ మీకు 2వ స్థానాధిపతి కుజుడు అయ్యాడు. కుజుడు ఫైరీ ప్లానెట్. ఈ కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ కోల్డ్ని కలిగించేటువంటి ప్లానెట్స్ పర్టికులర్గా శనికి సంబంధించింది ఇవ్వాలి. మరి బుధుడేమో ఎయిరీ ప్లానెట్ కదండి, ఎయిర్ రిలేటెడ్ సంబంధించింది కదా, మరి సపోర్ట్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ కూడా పెసలు దానంగా ఇస్తేనే సపోర్ట్ చేస్తుంది ఫైరీ రిలేటెడ్ దానికి. ప్లస్ అది కాక 2వ స్థానం జలరాశి అవుతుంది మీకు. కాబట్టి అది ఎక్కడైనా మీకు బ్లాకేజ్ ఏదైతే ఉందో తీసేస్తుంది పెసలు తెల్ల నువ్వులు ఇవ్వడం ద్వారా.
ఏ రోజులు ఇవ్వాలి? బుధవారము, శనివారము, శుక్రవారము, మంగళవారం కూడా ఇవ్వచ్చు. బట్ బుధ శనివారాలు ఖచ్చితంగా ఇవ్వండి. దీంతోపాటు మనం కేవలం జ్యోతిష్శాస్త్రపరంగా యాక్టివేషన్ అండ్ ఏదైతే బ్లాకేజ్ వస్తుందో బ్లాకేజ్ని తీసేసుకుంటున్నాం. ఇంట్లో కూడా మీకు ఉత్తరం గోడకి, అంటే మొత్తం ఇంటికి ఉత్తరం గోడకి కనుక వైట్ కలర్ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఇంట్లో కుబేర స్థానం యాక్టివేషన్ అవుతుంది. కాబట్టి ఇంటి మొత్తానికి ఉత్తరం గోడకి లోపల వైపు వైట్ కలర్ వేయండి. అక్కడ ఒక చిన్న లాకర్ ఒకటి పెట్టండి, అందులో కొన్ని ధనం పెట్టండి. ఉత్తరం మధ్యలో మీరు కంపాస్ పెట్టి చూసుకోవచ్చు ఉత్తరం మధ్య ఎక్కడ వస్తుంది అనేటువంటిది. అలాగే ఆగ్నేయంలో గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టి పొరపాటును కూడా సౌత్ వెస్ట్లో ఇంపార్టెంట్ విషయాలు కావచ్చు, అంటే ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు, మనీ కావచ్చు, ఇంపార్టెంట్ పేపర్స్ కావచ్చు, ల్యాండ్ పేపర్స్ కావచ్చు, బంగారం కావచ్చు పెట్టకండి దయచేసి. మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నా చేసే ఈ చిన్న తప్పిదాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎలా అంటే మనం ఎంతో మంచి పనులు చేస్తున్నామండి, కానీ ఫుడ్ సరిగ్గా తినలేదు, ఏమవుతుంది? ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏమంటే మంచివాడిని కదండి, నా ఆరోగ్యం ఎందుకు దెబ్బతినాలంటారు. నువ్వు ఫుడ్ సరిగ్గా తినలేదు, నీకు ఆరోగ్యపరంగా ఏం ప్రాబ్లం వస్తుందో దానికి సంబంధించిన వైటమిన్స్ సంబంధించిన తీసుకోలేదు, నీ మంచితనంతో సంబంధం లేదు. ఎలా అయితే ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటూ నువ్వు పాటిస్తే ఆరోగ్యం ఎలా బాగుంటుందో, పూర్వజన్మ కర్మ సంబంధంగా ఏది యాక్టివేషన్ అవ్వాలో తెలుసుకొని దేవతారాధన చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు కింగ్ మేకర్గా మార్చుకుంటూ లక్ష్మీ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 or 2 hours రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశి పరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ని పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇక మూడవది, ఈ ప్రక్రియలో ఆల్రెడీ చెప్పానని మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో, ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఇంత ఫలితమే, ఈ ఫలితమే రావాలనేటువంటిది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని, గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా, లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు. పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది, కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు,
వివాహము, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది పర్టికులర్గా, వ్యాపారాన్ని ఇచ్చే ప్లానెట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది, దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా. ఒకవేళ వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.